యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ఇక్కడకు విచ్చేసినటువంటి క్రైస్తవ పెద్దలకు, ప్రియులకు, సోదర సోదరీమణులకు, మరి దైవజనులకు, క్రైస్తవేతర స్నేహితులకు కూడా శుభాలు తెలియజేసుకుంటున్నాను. మరి సత్యవాక్య సభలు అని మరి రిఫార్మ్డ్ కాన్ఫరెన్స్కి మరి అనుబంధంగా, పాస్టర్స్ కాన్ఫరెన్స్కి అనుబంధంగా ఏర్పాటు చేసినటువంటి మరి ఆనంద్ గారికి కూడా, వారి బృందం అంతటికి నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, వారిని అభినందిస్తున్నాను కూడా. మనకు తెలుసు, రిఫర్మేషన్ అనేది మనం సంస్కరణ, మతోద్ధరణ లేక దిద్దుబాటు ఇలాంటి పేర్లతో పిలుచుకుంటున్నాం మనం. అయితే సంస్కరణ ఒక్కసారి జరగదు అని లూథర్ సెలవిచ్చాడు. కాలం మారే కొద్దీ బయట ప్రపంచపు సంస్కృతి ప్రభావం మన మీద పడే కొలది మనం మళ్ళీ వెనక్కి జారిపోతూ ఉంటాం. ఒక్కో కాలంలో ఒక్కో రకమైనటువంటి జాడ్యం లేక జాడ్యాలు, రుగ్మతలు, రోగాలు క్రైస్తవ్యాన్ని మలినం చేస్తూనే ఉంటాయి. ఎందుకంటే మనం లోకంలో బ్రతుకుతున్నప్పుడు లోక సంబంధులు కానట్టు బ్రతకడం ఓ పెద్ద సవాలు. యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 17వ అధ్యాయంలో చిట్ట చివర ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు గెత్సెమనెలో సంఘం గురించి ఆయన ప్రార్థన చేశాడు. సంఘం గురించి ఆయన చేసిన ప్రార్థనలో ఆయన ఏమన్నాడంటే, నీవు నన్ను లోకంలోనికి పంపినట్టు వీరిని కూడా లోకంలోకి పంపుతున్నాను. అయితే ఈ నా శిష్యులను బట్టి మాత్రమే నేను ప్రార్థన చేయట్లేదు, ఈ శిష్యుల వాక్యం వల్ల విశ్వసింపబోయే వారందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. అంటే రాబోయే సంఘాలన్నిటి కోసం, ఈరోజు ఇక్కడ కూర్చున్న క్రైస్తవ ప్రజానీకం కోసం ఆయన ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనలో ఏమన్నాడంటే, వారు లోక సంబంధులు కారు, లోకంలోనికి పంపుతున్నాను కానీ లోకంలో జీవిస్తాం మనం, కానీ లోక సంబంధులు కానట్టు జీవిస్తాం. నీ నామమందు వారిని కాపాడాను అన్నాడు. సో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. కాబట్టి లోకం ప్రభావం మన మీద ఉంటుంది. అందుకనే పౌలు రోమాపత్రిక 12వ అధ్యాయంలో ఆ మాట చెప్పాడు, లోక మర్యాదను మీరు అనుసరించి నడుచుకోకూడదు. నిజానికి మూల భాషలో చదివితే ఆ మాటని, లోకం తన ప్రభావాన్ని నీ మీద చూపకుండా చూసుకో అని చెప్తున్నాడు క్రైస్తవులకి. లోకం యొక్క మూసలోకి లోకం నిన్ను లాగేసుకుంటుంది. కొంతకాలానికి నువ్వు క్రీస్తు మూసలో ఉండవు, లోకపు మూసలోకి వెళ్ళిపోతావు. ఈరోజు క్రైస్తవ్యాన్ని చూస్తే మనకు అదే కనపడుతుంది. మీకు అప్పుడప్పుడు మన దేశంలో పండగలు వచ్చినప్పుడు అచ్చులు పోస్తారనమాట. అచ్చుల్లోకి మట్టి ముద్దలు వేస్తారు, బంకమట్టి పోస్తారు. అది ఎండిన తర్వాత అచ్చు తీసేస్తే అచ్చం అచ్చులాగే ఉంటుంది ఆ బొమ్మ. అదన్నమాట అక్కడ ఐడియా. రోమాపత్రిక 12వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్నప్పుడు, నీవు లోకంలోకి తల పెడితే ఏమవుతుందంటే అచ్చం లోకపు సారూప్యతలోకి బయటకు వస్తావు ఒక రోజున. మన తలంపులు ఎలా ఉంటాయో వాటి ఫలితమే అల్టిమేట్గా మన క్రియలు, మన క్యారెక్టరు తయారవుతుంది. ఎప్పుడైనా తలకాయతోటి ఆరంభం అవుతుంది, ఆలోచనతో ఆరంభమైంది, ఆచరణలో అంతమవుతుంది. ఒకప్పుడు లోకం మనల్ని ప్రభావితం చేయాలంటే మనకి ఈ సెల్ ఫోన్లు ఇవన్నీ లేవు, మనమే బయటికి వెళ్ళాలి. కానీ ఇప్పుడు మన బెడ్రూమ్లో, మన డ్రాయింగ్ రూమ్లో, మన లివింగ్ రూమ్లో ఎక్కడికి పంపించకుండా ఇంట్లో పిల్లల్ని కట్టిపడేసినా వాళ్ళు చెడిపోతారు. సెల్ ఫోన్ ఇస్తే చాలు. అందులో మన తల్లిదండ్రులు పాపం వాళ్ళకి 3 ఏళ్ళు కూడా రాకముందే సెల్ ఫోన్ ఇస్తున్నారు, ముందుగానే చెడిపోండిరా అని. వాళ్ళ తల్లిదండ్రుల కంటే ఇంకా బాగా దాన్ని ఆపరేట్ చేస్తున్నారు. అంచేత రిఫర్మేషన్ అన్నది ప్రతి సందర్భంలోనూ
ఒక ఆవశ్యకతగా, ఒక అగత్యంగా, ఒక అవసరంగా మారిపోతుంది. మనం వాక్యం చేత సంస్కరించబడాలి. సంస్కారం అని అన్నప్పుడు అదేమిటంటే, సంస్కరణ ఎలా జరుగుతుంది అని అంటే, కేవలము మనము ఎవరో అభిప్రాయాన్ని బట్టో ఒక డినామినేషన్ని బట్టో దిద్దుబాటు జరగదు. లూథరన్ సంఘం పుట్టకముందు లూథర్ బయటకు వచ్చినప్పుడు ఆయన సంఘాన్ని ప్రమాణంగా తీసుకోలేదు, ఆయన వాక్యాన్ని ప్రమాణంగా తీసుకున్నాడు. రిఫర్మేషన్లో ప్రతి స్టాల్వర్ట్, మూల స్తంభంగా ఉన్నటువంటి నాయకులు వాళ్ళు వాక్యాన్ని ప్రమాణంగా తీసుకున్నారు. లూథర్ కంటే ముందు వాక్యాన్ని ప్రమాణంగా చేసుకోవాలి, వాక్యం చాలా కీలకమైందని చెప్పినవాడు జాన్ విక్లిఫ్. అందుకని ఆయన్ని ద మార్నింగ్ స్టార్ ఆఫ్ రిఫర్మేషన్ అంటారు. అంటే లూథర్ కంటే ముందు రిఫర్మేషన్కి కనిపించకుండానే పునాదులు వేసి ఒక వేగుచుక్కగా మిగిలిపోయాడు ఆయన. ఆయన ఇంగ్లీష్లోకి లాటిన్ వల్గేట్ని ట్రాన్స్లేట్ చేయడానికి పూనుకున్నాడు. ప్రాణాపాయం ఉన్నా కూడా, బెదిరింపులు వచ్చినా కూడా. ఎందుకంటే ఆనాడు మత గురువులు ఏమని నమ్మారంటే, ఈ వాక్యాన్ని సామాన్య విశ్వాసులకు ఇవ్వకూడదు, అలా ఇస్తే పందుల ముందు ముత్యాలు వేసినట్టు అన్నారు. యేసుక్రీస్తు వారు చెప్పిన మాటల్ని వాళ్ళు తప్పుగా భాష్యం చెప్పి దానికి ఉపయోగించారు తమ స్వార్థం కోసం. లాటిన్ ఆ రోజుల్లో కేవలం ఒక పండితుల భాష, సామాన్య ప్రజానీకానికి లాటిన్ రాదు. అది యేసుక్రీస్తు కాలం నాటి నుంచి కూడా మళ్ళీ జాన్ విక్లిఫ్ కాలం వరకు, అంటే మార్టిన్ లూథర్ రాక మునుపు కొన్ని సంవత్సరాల క్రితం మునుపు దాకా కూడా లాటిన్ పండితుల భాషగానే ఉండింది. ఎందుకు బైబిల్ని అతను శ్రమ కోర్చి కష్టాలను ఎదుర్కొని ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ట్రాన్స్లేట్ చేయాలనుకున్నాడు? ఆ తర్వాత మార్టిన్ లూథర్ కొత్త నిబంధనని జర్మనీ భాషలోకి ట్రాన్స్లేట్ చేశాడు. ఎందుకు వీళ్ళందరూ ప్రాణాలకు తెగించి వాక్యాన్ని ట్రాన్స్లేట్ చేశారు? ఆ తర్వాత మన దేశానికి వచ్చినటువంటి విలియం కేరీ దాదాపు 40 భాషల్లోకి వాక్యాన్ని పూర్తిగానో పాక్షికంగానో ఆయన ట్రాన్స్లేట్ చేశాడు. ఎందుకు ఇదంతా జరిగింది అని అంటే, వాక్యం పునాది, వాక్యమే కీలకం. క్రైస్తవం అనేటువంటి ఇది ఇతర మతాల లాంటిది కాదు. మీరు ఒక సనాతన ధర్మంగా పిలువబడుతున్నటువంటి మతాన్ని మీరు చూస్తే అది ఇంకా సనాతనంగా లేదు. సనాతన కాలంలో వాళ్ళు పూజించిన దేవుళ్ళు వేరు, ఇప్పుడు వాళ్ళు పూజిస్తున్న దేవుళ్ళు వేరు. సనాతన కాలంలో వాళ్ళ కట్టుబాట్లు వేరు, ఇప్పుడు వాళ్ళు కట్టుబాట్లు వేరు. ఉదాహరణకి క్రీస్తు శకము 1000వ సంవత్సరం వరకు తాళి లేదు, పెళ్ళికి తాళి లేదు. ఆ తర్వాత తాళి వచ్చినప్పుడు అది పెద్ద పలుపు తాళ్ళలాగా ఉండేదన్నమాట. ఒక సన్నని నారబట్ట లాంటి గుడ్డను పేని దాన్ని అమ్మాయి మెడలో వేసి లాక్కొని వచ్చేవాళ్ళు అన్నమాట. ఆనాటి తాళి అది. ఆ తాళిని చూసేవాడికి ఎలా ఉంటుందంటే అమ్మాయి పని ఖాళీ అనిపిస్తుంది. కానీ తర్వాత తాళి మారిపోయింది. సనాతనంగా అది ఎన్నటికీ లేదు. కానీ ఈ క్రైస్తవం ఉంది చూడండి, 2000 సంవత్సరాలుగా దీని సిద్ధాంతాలు మారలేదు. 2000 సంవత్సరాలుగా దీని దేవుడు మారలేదు. 2000 సంవత్సరాలుగా దీని విశ్వాసం మారలేదు. ఎన్నో డినామినేషన్స్ వచ్చాయి, కానీ అదే దేవుడు, అదే విశ్వాసం, అదే వాక్యం. దానికి కారణం ఏమిటంటే ఈ పుస్తకం. ఇది మారలేదు. ముస్లింలు మన మీద అపవాదు వేసినట్టుగా ఈ పుస్తకం మారలేదు. మీరు పుస్తకాన్ని మార్చుకున్నారు అన్నారు వాళ్ళు. పాపం ఆ మాట అని ఇరుక్కుపోయారు వాళ్ళు. మీ దగ్గర ఒరిజినల్ ఉందా అని అడగాలి మనం. ఎందుకంటే మార్చారని ఎలా తెలుస్తుంది? వాడి దగ్గర ఒరిజినల్ ఉండాలి. కాబట్టి మారకుండా
ప్రిజర్వ్ చేసుకుంటూ, భద్రం చేసుకుంటూ, ఈ పుస్తకంలోని ప్రతి పేజీని, ప్రతి వచనాన్ని, ప్రతి పదాన్ని దేవుడు భద్రం చేసుకుంటూ వచ్చాడు. 1940స్లో మృత సముద్రం దగ్గర పాత చుట్టలు దొరికాయి, ప్రాచీన చుట్టలు దొరికాయి. రాతి బాణల్లో ఒక గొల్ల పిల్లవాడు గొర్రెల్ని కాసుకుంటూ, మేకల్ని కాసుకుంటూ అనుకోకుండా అకస్మాత్తుగా ఈ బాణల్ని కనుక్కున్నాడు. 1-2 చూశాడు. ఆ తర్వాత శాస్త్రజ్ఞులు, పురావస్తు శాస్త్రజ్ఞులు ఇతను సెకండ్ హ్యాండ్ దగ్గర ఈ చుట్టను అమ్ముతుంటే చూసి అక్కడి నుంచి సమాచారం వచ్చి వాళ్ళు వెళ్ళి త్రవ్వి చూస్తే పాత నిబంధన గ్రంథం దాదాపుగా దొరికింది. ఆనాటి అతి ప్రాచీనమైనటువంటి చేతులతో రాసినటువంటి ఆ కాపీస్ని ఇప్పుడున్న బైబిల్ తోటి కంపేర్ చేస్తే 0.5% తేడా ఉంది. దాదాపుగా 99% సేమ్ ఉంది. ఏమిటా కొంచెం తేడా అంటే ఫుల్ స్టాప్లు, కామాలు, కొటేషన్లు. మారని వాక్యం ఈరోజు మన విశ్వాసానికి ప్రమాణం. రిఫర్మేషన్లో మొట్టమొదటి పునాది సత్యం ఏమిటంటే, పునాది సూత్రం ఏమిటంటే సోలా స్క్రిప్టూరా. రిఫర్మేషన్ గురించి మాట్లాడేటప్పుడు మనము కాస్త క్యాథలిసిజం గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే క్యాథలిసిజం అనేది, రోమన్ క్యాథలిసిజం గురించి తెలియకపోతే, అదనేదే లేకపోతే అసలు రిఫర్మేషనే అవసరం ఉండేది కాదేమో. ఎందుకంటే మనుషులు సంఘాన్ని హైజాక్ చేశారు. సంస్కృతి సంఘాన్ని హైజాక్ చేసింది. పెద్దలు సంఘాన్ని హైజాక్ చేశారు. ప్రమాణం లేకుండా పోయింది. పెద్ద ఆయన పోపు గారు చెప్పిందే ప్రమాణం, మనుషులు చెప్పిందే ప్రమాణం. చివరికి వాళ్ళు ఎక్కడి దాకా వెళ్ళిపోయారంటే, పెద్ద ఆయన చెప్తే ఈ పుస్తకానికి విలువ ఉంటుంది, లేకపోతే ఈ పుస్తకానికి విలువ లేదు. రోమా సంస్కృతిలో ఉన్నటువంటి వ్యక్తి పూజ సంఘంలోకి వచ్చింది. మరియనొక్కదాన్నే కాదు, యేసుక్రీస్తు వారి తల్లిగారు మరియమ్మ గారినే కాకుండా యోసేపుని, శిష్యుల్ని, ఆ తర్వాత వచ్చిన అనేక మంది పునీతుల్ని పూజించుకుంటూ వచ్చారు. సో దేవునికి అసహ్యమైనటువంటి విగ్రహారాధన అక్కడ ఏర్పడిపోయింది. దీన్ని ప్రమాణంగా ఎవరు భావించడం మానేశారు. అన్నీ మారిపోయాయి. రక్షణ సూత్రాలు కూడా మారిపోయాయి. అందుకు సంస్కరించుకోవాల్సి వచ్చింది. మరి ఇప్పుడు మన సంఘాలని చూస్తే సంస్కృతి, మానవ సంస్కృతి, లోకం సంస్కృతి లోపలికి రాలేదంటారా? మన పెళ్ళిళ్ళు, మన పేరంటాలు, మన దినాలు మీరు చూసుకోండి ఒకసారి. మళ్ళీ సంస్కారం కావాలి. అయితే సంస్కరించేటప్పుడు ఒక ప్రమాణం కావాలి. ఇది కాదు, ఇది తప్పు, ఇలా ఉండకూడదు అని అన్నప్పుడు ఏం కావాలి? ప్రమాణం కావాలి. లూథర్ కూడా మనిషే, zwingli కూడా మనిషే, క్యాల్విన్ కూడా మనిషే, విక్లిఫ్ కూడా మనిషే. వాళ్ళ సొంత ప్రమాణాలను రుద్దడానికి వీల్లేదు. అప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పిన వాక్యం, ఆకాశము భూమి గతించిపోతుంది కానీ ఇది మాత్రం నిలిచిపోతుంది. దేవుని చిత్తము నిరంతరము నిలిచిపోతుంది. దేవుని నోటి నుంచి వచ్చిన మాట ఆయన ఎంత నిత్యుడో మాట కూడా నిత్యమైంది. ఆయన ఆకాశంలో దీన్ని స్థిరపరిచాడు అని రాయబడింది. ఇది మారదు. ఈ పుస్తకంలో పేజీలు కాల్చగలిగారు కానీ వాక్యాన్ని బూడిద చేయలేకపోయారు చాలామంది. ఈరోజున ఈ సాయంత్రం మనం ఆలోచన చేయాలి. మన సంఘాలకు, మన జీవితాలకు, మన విశ్వాసానికి పునాది ఏమిటి? ప్రమాణం ఏమిటి?
పెద్దమ్మ గారు ఒకరు కనపడుతున్నారు ఇక్కడ. వారిని అడగండి, వాళ్ళకి బైబిల్ చదివే అలవాటు ఉందో లేదో. ఇటు పక్కొచ్చి కాస్త కుర్రాళ్ళని అడగండి, బైబిల్ చదివే అలవాటు ఉందేమో. ఏంటి తేడా? క్రైస్తవం ఎందుకు పాడవుతుంది? దీని నుంచి మళ్ళీ దూరంగా వచ్చాం. దీని నుంచి దూరంగా వచ్చేసిన తర్వాత కాన్స్టాంటిన్ అనే చక్రవర్తి, రోమా చక్రవర్తి క్రీస్తులోకి వచ్చాక క్రమేపీ దూరంగా జరిగిపోయాం. మళ్ళీ మార్టిన్ లూథర్, అంటే దాదాపు 1500-1600 శతాబ్దం, అంటే దగ్గర మొదట ఒక 400 సంవత్సరాలు తీసేస్తే దగ్గర తర్వాత 15వ-16వ శతాబ్దం దగ్గరికి వస్తే దగ్గర 1200 శతాబ్దాలు వాక్యానికి దూరంగా జరిగిపోయాం. సంస్కరించుకొని 500 సంవత్సరాలు, 5 శతాబ్దాలు గతించిపోయింది. మళ్ళీ వాక్యం నుంచి దూరంగా జరిగాం. మరి ముఖ్యంగా టెలివిజన్ వచ్చిన తర్వాత, మరి ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరైనా స్పీకరే, ఇప్పుడు ఎవరైనా పాస్టరే, ఇప్పుడు ఎవరైనా మాట్లాడచ్చు. అంతేకాదు, ఏదైనా మాట్లాడచ్చు. లైకులు ఎక్కువ వస్తే అది గొప్ప ప్రసంగం, సబ్స్క్రిప్షన్స్ ఎక్కువ వస్తే అది గొప్ప ప్రసంగం, జనాలు ఎక్కువ వెళ్తే ఆయన గొప్ప దైవజనుడు. మీకు గుర్తున్నారో లేదో, అపోస్తల కార్యాలు 17వ అధ్యాయంలో బెరయా క్రైస్తవులు వాళ్ళు సాక్షాత్తు అపోస్తలుడైన పౌలుని దేంతో కొలిచారు? వాక్యంతో కొలిచారు. ఆయన వచ్చి ప్రసంగం చేశాడు, వాళ్ళు కూడా 3 రోజులు 4 రోజులు మీటింగ్లు పెట్టుకున్నారు. పెట్టుకుంటే వాళ్ళు వాక్యం తెరచి ఆయన చెప్తున్నది అలాగున ఉన్నదో లేదోనని లేఖనాల్ని ప్రతిదినం పరిశోధించారు. యూట్యూబ్లో మీరు వాక్యాలు వింటారు కదా, చూస్తారు కదా, టీవీలో వింటుంటారు, చూస్తుంటారు కదా, పాస్టర్ గారు చెప్తుంటే లేకపోతే బహిరంగ సభల్లో మీరు వింటుంటారు కదా. ఎన్నిసార్లు మీరు వాక్యంతో సరిపోల్చారు? దీన్ని తెరిచే ఓపిక ఎంతమందికి ఉంది? ఈరోజు ఈ పుస్తకాన్ని మోయడానికి కూడా కష్టమే కదా. క్రైస్తవం భ్రష్టు పట్టిపోవడానికి కారణం ఏంటంటే ద నెగ్లిజెన్సీ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆనాడు రిఫర్మేషన్ చేసినప్పుడు వాళ్ళు ముఖ్యంగా రక్షణ మీద మనసు పెట్టారు. అంటే ఒక వ్యక్తిని దేవుడు ఎలా పట్టుకుంటాడు, తనవాడిగా చేసుకుంటాడు, పరలోకాన్ని దయచేస్తాడు, పాపులమైన మనల్ని పునీతులుగా ఎలా మారుస్తాడు, రక్షణ కార్యం మీదే మాత్రమే వాళ్ళు దృష్టి పెట్టారు. కానీ ఇది రక్షణకు ఒక్కదానికే కాదు. పౌలు తిమోతికి రాస్తూ ఇది రక్షించడానికి శక్తి కలిగిన వాక్యం అంటాడు. మీరు తిమోతి పత్రిక ఓపెన్ చేసి చూడండి, 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో 14 నుంచి మీరు చూస్తే ఆయన అంటున్న మాట ఏంటంటే, యేసు నందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనం. అయితే వాక్యం యొక్క ఉపయోగం అంతటితో ఆగిపోదు, అది ఇంకా మనల్ని ప్రభావితం చేస్తూనే వెళ్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించేటప్పుడు ఆయన సొంతగా బోధించడు. యోహాను సువార్త 16వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు అంటారు, ఆయన నేను చెప్పిన మాటల్లోంచి తీసుకొని మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడి గురించి ఈరోజు చాలా ఎక్కువ మాట్లాడేస్తున్నారు. అభిషేకం 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 అంటున్నారు, పేర్లు కూడా అభిషేకాన్ని పెట్టుకుంటున్నారు. ఎక్కువగా పరిశుద్ధాత్మ దేవుడి గురించి ఎవరు మాట్లాడతారంటే ఆయన గురించి తక్కువ తెలిసిన వాళ్ళే. ఇది సమస్య. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా
తను వాక్యానికి వేరుగా అతీతంగా పనిచేయడు. ఆయన ఎప్పుడు వాక్యాన్ని అంటిపెట్టుకొని పని చేస్తాడు. తనంతట తానే ఏమీ బోధింపడు. చాలా ప్రాముఖ్యమైన వచనం అది. చాలామంది ఈరోజు చెప్తున్నారు వాక్యాన్ని పక్కన పెట్టి ప్రవచనాలు, ఆత్మ వచ్చాడు ప్రవచనం, వాళ్ళు ఇంకా వచ్చాడని కూడా అనరు, వచ్చింది ఈవిడ గారు ప్రవచనం చెప్పింది. నమ్మకండి. పేతురు తన పత్రికలో ఈ పుస్తకాన్ని ప్రవచన వాక్యం అంటున్నాడు. దీన్ని ఏమంటున్నాడు? ప్రవచన వాక్యం. ఏమిటి ప్రవచనం అంటే? ప్రవచనము. ఏమిటి ప్రవచనం అంటే? దేవుని నుంచి వచ్చిన మాటనే ప్రవచనం అంట. దేవుడు ఇక్కడ 66 పుస్తకాల్లో మాట్లాడి పక్కకెళ్ళి ఒక దర్శనం ద్వారానో, లేక ఒక కళ ద్వారానో, లేక ఒక ఆంటీకి ఇచ్చినటువంటి ఒక ప్రవచనం ద్వారానో, ఇప్పుడు ఆంటీ అంకుల్స్ ఎక్కువయ్యారు కదా ప్రవచనం చెప్పేవాళ్ళు, వీటి ద్వారా మాట్లాడిన దానికి వేరుగా ఉండదు. ఇదే ప్రమాణం. ఆయన కిందకు వచ్చి అంటున్నాడు, ఇది దైవావేశం కలిగిన వలన కలిగిన లేఖనం, ఇందులో దోషం ఉండదు. ఉపదేశించడానికి పాస్టర్ గారు ప్రసంగం చేయాలంటే ఇదే టెక్స్ట్ బుక్, ఇదే ప్రమాణం, దీని నుంచి పక్కకి వెళ్ళకూడదు. ఖండించడానికి, తప్పు దిద్దడానికి, నీతి యందు శిక్ష చేయడానికి ఇదే ప్రమాణం. అంటే మీరు ఎవరినైనా విమర్శించాలన్నా మీ ఇష్టం వచ్చినట్టు విమర్శించడానికి లేదు. ఎవరైనా తప్పు చేశారని ఖండించాలన్నా మీ ఇష్టానుసారంగా మీకు నచ్చలేదు కాబట్టి ఖండించకూడదు. మరి ఖండించినప్పుడు ఇది తప్పు కాదన్నప్పుడు మరి రైట్ ఏమిటి? దిద్దుకోవాలి కదా. దిద్దుకోవాల్సి వచ్చినప్పుడు కూడా ఇదే ప్రమాణం. కానీ ఈ రోజున మోస్ట్ నెగ్లెక్టెడ్ థింగ్ ఏంటి మన క్రైస్తవ జీవితంలో? వాక్యమే. పుల్పెట్ మీద వాక్యం లేదు, ప్యూస్లో కూడా వాక్యం లేదు, బెంచిల్లో కూడా వాక్యం లేదు. మనకి మహా అంటే ఏమొచ్చు అంటే రెఫరెన్స్ ఫాస్ట్గా తీసి చదవడం వచ్చు. రెఫరెన్స్ ఫాస్ట్గా చదివితే ఏం రాదు. కంఠత వాక్యాల్లో షీల్డ్ కొట్టడం వచ్చు, కానీ దీన్ని పాటించడమే రాదు. పెళ్లి జరిగితే కొబ్బరికాయలు ఎన్ని ఉండాలి, వక్కలు ఎన్ని ఉండాలి, జాకెట్ మొక్కలు ఎన్ని ఉండాలి, ఎక్కడి నుంచి వచ్చింది మీకు? ఎక్కడి నుంచి వచ్చింది మీకు? నిర్లక్ష్యం చేశాం దీన్ని. నిద్రలు ఎలా చేయాలి, ఎక్కడి నుంచి వచ్చింది మీకు? దినం ఎన్నో రోజు చేయాలి, ఎక్కడి నుంచి వచ్చింది మీకు? మంగళవారం చర్చిలో కూడా పెళ్లి చేసుకోకూడదు, ఎక్కడి నుంచి వచ్చింది మీకు? ఇది ప్రమాణంగా పక్కన పెట్టేశాం దాన్ని. నలుగురితో నతానియేల్లాగా, గుంపులో గమాలియేల్లాగా కొట్టుకుపోతున్నాం మనం. ఇది ప్రమాణం ఉంటే లోకం మనల్ని అనుసరిస్తుంది. ఇది ప్రమాణంగా తీసి పక్కన పెడితే మనం లోకాన్ని అనుసరిస్తాం. లోక మర్యాదను అనుసరించేవాడు దేవుని చిత్తాన్ని జరిగించలేడు. మీకు చిరపరిచితమైన వచనాలే చెప్తాను. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయంలో 2-3 వచనాలు చదివితే ఫలం ఎలా వస్తుంది క్రైస్తవుల్లో? వాక్యాన్ని ధ్యానించడం వల్ల వస్తుంది. క్రైస్తవుడు ఎలా ఫలిస్తాడు? వాక్యాన్ని ధ్యానించడం వల్ల ఫలిస్తాడు. వినడం వల్ల కాదు, చదవడం వల్ల కాదు, కంటత పెట్టడం వల్ల కాదు, ధ్యానించడం వల్ల. ఏమిటి ధ్యానించడం అంటే? మాటిమాటికి నెమరు వేసుకోవాలి, మాటిమాటికి పునరాలోచన చెయ్యాలి,
అది నెమరు వేసుకోవడం అంటే. మీకు సినిమా పాట గుర్తున్నంతగా వాక్యం గుర్తుందా? సినిమా డైలాగులు గుర్తున్నంతగా వాక్యంలో డైలాగులు గుర్తున్నాయా? నెమరు వేసుకుంది ఎప్పుడు? నేను ప్రతి సంఘంలో అడుగుతున్నాను. ఇక్కడ సెంట్ పాల్స్ వాళ్ళు కూడా కొంతమంది వచ్చి ఉంటారు, నేను అడుగుతున్నాను. ఈరోజు చాలామంది నిన్నటి రోజున చర్చికి వెళ్ళి వచ్చి ఉంటారు చాలామంది. 4 వారాల క్రితం మీ పాస్టర్ గారు చెప్పింది గుర్తుందా వాక్యం? గుర్తు లేకపోతే నెమరేం వేసుకుంటాను? నెమరు వేసుకోకపోతే ఫలం ఎక్కడా? ప్రమాణం. వాక్యము రక్షణ మాత్రమే తీసుకురాదు. వాక్యం లేకుండా రక్షణ లేదు. రక్షింపబడిన తర్వాత నిన్ను ఫలింపచేసేది వాక్యం, నిన్ను దిద్దుబాటు చేసేది వాక్యం, నిన్ను సంస్కరించేది వాక్యం, నీలో తప్పుల్ని ఎత్తి చూపి నీతి యందు నిన్ను శిక్షణ చేసేది వాక్యం. దీన్ని మర్చిపోతే క్రైస్తవ్యానికి పుట్టగతులు లేవు. గమనించండి ఈ విషయం. క్రైస్తవ్యానికి పుట్టగతులు లేవు. మరొక మతంగా మీరు చలామణి కాగలరేమో కానీ క్రీస్తును పోలిన తత్వంగా క్రైస్తవం పరిణమించలేదు. వాట్ ఈజ్ క్రిస్టియానిటీ? క్రిస్టియానిటీ ఈజ్ ఇమిటేటింగ్ క్రైస్ట్. క్రీస్తును పుణికిపుచ్చుకోవడం, క్రీస్తును పాటించడమే క్రైస్తవం. క్రైస్తవంలో ఇతర మతాల్లాగా సూత్రాలు కట్టుబాట్లు ఉండవు. క్రైస్తవంలో ఏముంటుందంటే వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తి క్రీస్తు. ఆయన ఎలా మాట్లాడతాడో క్రైస్తవులు అలా మాట్లాడతారు. ఆయన ఎలా ప్రేమిస్తాడో క్రైస్తవులు అలా ప్రేమిస్తారు. ఆయన ఎంత పరిశుద్ధుడిగా ఉంటాడో క్రైస్తవులు అలా పరిశుద్ధులుగా ఉంటారు. ఆయన ఎలా ఆలోచిస్తాడో క్రైస్తవులు అలా ఆలోచిస్తారు. ఆయన ఎలా ప్రసంగిస్తాడో క్రైస్తవులు అలా ప్రసంగిస్తారు. ఆయన ఎలా సువార్త చెప్తాడో క్రైస్తవులు అలా సువార్త చెప్తారు. ఇది క్రైస్తవం. ఈ క్రైస్తవంలోకి మనల్ని మలచేది, మార్చేది, రూపాంతరం చెందించేది ఈ పుస్తకం, వాక్యం. అందుకే ఇది మొదటి పునాది. ప్రసంగానికి ఇదే పునాది, పాటింపుకి కూడా ఇదే పునాది, ఇదే ప్రమాణం. ఫలం ఫలించడం అంటే మీకు తెలుసు, గలతీ పత్రిక 5వ అధ్యాయంలో 9 రకాలైనటువంటి విషయాలు ఆ ఫలంలో ఉంటాయి. ఆత్మఫలంలో ఆ 9 రకాలైన విషయాల్ని క్రీస్తు క్యారెక్టర్ పక్కన పెట్టి చూడండి. ఒక్కొక్క అంశం క్రీస్తులో 100% కనపడుతుంది. అది ప్రేమైనా, సాత్వికమైన, అది మంచితనమైన, దయాళుత్వమైన, మీరు ఏదైనా తీసుకోండి. ఆత్మఫలం ఫలించడం అంటే క్రీస్తు సారూప్యతలోకి మారడం. క్రీస్తు సారూప్యతలోకి మారడం అంటే క్రైస్తవులుగా పరిణతి చెందడం. క్రీస్తును పాటించేవాడే క్రైస్తవుడు. వాక్యం ఆత్మఫలాన్ని తీసుకొస్తుంది. అంటే మరో రకంగా చెప్పాలంటే క్రీస్తు సారూప్యతలోకి నిన్ను మలుస్తుంది, మారుస్తుంది. వాక్యాన్ని చదవడం మొదలెట్టినప్పుడు క్రీస్తు ఎవరో తెలుసుకుంటాను. ఎందుకంటే వాక్యమే క్రీస్తును క్రీస్తుగా ఉన్నదున్నట్టుగా మనకు పరిచయం చేస్తుంది. వాక్యాన్ని నేను జీర్ణించుకొని పాటించడం మొదలెట్టాక క్రీస్తును కేవలము ఆయన గురించి తెలుసుకోను, ఆయననే తెలుసుకుంటాను, ఆయనతో మమేకం అవుతాను, ఆయనలాగా మారుతాను. క్రీస్తులాగా నన్ను మార్చడానికి ఏకైక శక్తి కలిగిన సాధనం వాక్యం. ఆత్మదేవుడు నిన్ను క్రీస్తు స్వరూపంలో చెక్కేటప్పుడు ఆయన వాక్యానికి అతీతంగా నిన్ను చెక్కడు. రెండవ పునాది సత్యం ఏమిటంటే సాక్షాత్తు క్రీస్తు వారే. సోలా స్క్రిప్టూరా తర్వాత
కేవలము లేఖనము అన్న సిద్ధాంతం సూత్రం తర్వాత కేవలము క్రీస్తు. కేవలము క్రీస్తు అన్నప్పుడు కూడా మళ్ళీ ఒకసారి మనం నేపథ్యంలోకి వెళ్ళాలి. ఆనాడు గురువులు ఏం చేసేవాళ్ళంటే, ఈ మత గురువులు సామాన్యుల్ని తక్కువగా చూసేవాళ్ళు. వాళ్ళు సేక్రెడ్ అండ్ ప్రొఫేన్ అనే 2 వర్డ్స్ వాడేవాళ్ళు. సేక్రెడ్ అంటే అతి పవిత్రమైంది, ప్రొఫేన్ అంటే అతి నీచమైంది. సేక్రెడ్ ఎవరు? అతి పవిత్రమైన వాళ్ళు ఎవరు? గురువులు, ఫాదర్లు, మదర్లు, సిస్టర్లు. మరి నీచమైన వాళ్ళు ఎవరు? చర్చికొచ్చి పోయేవాళ్ళు, విశ్వాసులు. అంటే మాది ఒక మెట్టు పైన ఉంటాం, మీరు కింద ఉంటారు, దేవుడికి దగ్గరికి మీరు రావాలంటే మీకు అంత సీను లేదు, కాబట్టి మేం మధ్యవర్తులం, మా ద్వారానే రావాలి. పోప్ ఆన లేకుండా, ఫాదర్ గారి ఆన లేకుండా, మదర్ గారి ఆన లేకుండా నేను దేవుణ్ణి కలుసుకోలేను. అప్పుడు మార్టిన్ లూథర్ లాంటి వాళ్ళు యుద్ధం చేశారు. ద ప్రీస్ట్హుడ్ ఆఫ్ ఆల్ బిలీవర్స్ అనేటువంటి ఒక అద్భుతమైన సూత్రాన్ని పేతురు పత్రిక నుంచి ఆయన తీసుకువచ్చాడు. మనమందరము యాజక సమూహము. పేతురు ఏమన్నాడు? 1 పేతురు పత్రిక 2:9లో మనమందరము యాజకులము. అది మామూలు యాజకులం కాదు, రాజుగారి దగ్గర పనిచేసే యాజకులం, రాజవంశం నుంచి వచ్చిన యాజకులం. సాధారణంగా మన దేశంలో యాజకులకు ఒక కులం ఉంటుంది, రాజులకు ఇంకొక కులం ఉంటుంది. రాజులు యాజకులు మన కులంలోనే ఉన్నారు క్రైస్తవంలో, ఇద్దరు మనోళ్ళే. ఏమంటే అర్థమవుతుందా? ఎందుకు సోలా క్రిస్టస్ లేక క్రిస్టోస్ అని ఎందుకు అన్నారు అంటే, ఆయన తప్ప మరొక మధ్యవర్తి లేడు. అందుకే తిమోతి పత్రిక 1 తిమోతి 2:5లో ఆయన అంటున్నాడు, దేవుడు ఒక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తి కూడా ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు అను నరుడు. ఇట్ ఈజ్ ఓన్లీ వయా క్రైస్ట్. ఈ రాత్రి మీకు ఎక్స్ప్లెయిన్ చేయనివ్వండి ఎందుకు ఆయన మాత్రమే. దేవుడు ఒక పక్క అనంతుడు, మనిషి మరొక పక్క పరిమితుడు. ది ఇన్ఫైనైట్ అండ్ ద ఫైనైట్. ఈ రెండింటి మధ్య దూరం ఎంతో తెలుసా? మ్యాథ్స్ వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఫైనైట్కి ఇన్ఫైనైట్కి మధ్య దూరం ఎంతో తెలుసా? ఇన్ఫైనైట్. ఈ ఇన్ఫైనైట్ గ్యాప్ని, అంటే దేవుడికి నరుడికి మధ్య ఉన్నటువంటి అనంతమైన అగాధాన్ని ఒక అనంతుడే పోడ్చగలడు. ఈ మధ్యవర్తి ఒక చర్చి పాస్టరు సరిపోడు, ఒక చర్చి ఫాదరు సరిపోడు, ఒక యూట్యూబ్ స్పీకరు సరిపోడు, ఒక మహామందిరం కట్టినైనా సరిపోడు. మీ రాజమండ్రిలో చాలా అతిపెద్ద పాస్టర్లు ఉన్నారుగా, వాళ్ళు కూడా సరిపోరు. పోపు గారు కూడా సరిపోరు. ఈ అనంతమైనటువంటి అగాధాన్ని, మనిషికి దేవుడికి మధ్య ఉన్న స్వాభావికమైన అగాధం ఇది. మనిషి పాపం చేశాడా లేదన్నది ఇక్కడ నిర్నిమిత్తం. సహజంగా దేవుడు అనంతుడు, సహజంగా మనిషి పరిమితుడు. ఈ మధ్య దూరాన్ని అనంతుడే పూడ్చగలడు. అందుకే ఆయన దిగొచ్చాడు. దిగొచ్చి యేసుక్రీస్తు వారిలో ఆయన వ్యక్తిత్వంలో గొప్పతనం ఏంటంటే, ఆయన పరిపూర్ణంగా మానవుడు ఒక పక్క, పరిపూర్ణంగా దేవుడు ఒక పక్క. అంటే ఒక పక్క ఆయన అనంతుడు, మరొక పక్క ఆయన పరిమితుడు. అందుకని ఇటు మనిషిని అటు దేవుణ్ణి కలపగలిగిన ఏకైక గాడ్ మ్యాన్ దైవమానవుడు. నభూతో న భవిష్యతి. అటు పరలోకంలో కానీ ఇటు భూలోకంలో కానీ ఏ కాలంలో కూడా ఇటువంటి వ్యక్తి లేడు. దేర్ఫోర్ వన్ అండ్ ఓన్లీ క్రైస్ట్. రెండవ కారణం, దేవుడు అతి పరిశుద్ధుడు, నేను అతి నీచుణ్ణి. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు.
ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు. అగ్రకులస్తులైనా నిమ్న కులస్తులైనా, ఆర్సిఎం వాళ్ళైనా లూథరన్స్ అయినా, ఇండిపెండెంట్ చర్చ్ అయినా ఇంకో చర్చ్ అయినా, ఎవరైనా సరే ఈ పాపం పోవాలంటే పాపం లేనివాడు చనిపోవాలి. అలా చనిపోయి ఈ అతి పరిశుద్ధుడైన దేవుడికి అతి నీచమైన మానవుడికి మధ్య నిలబడి ఈ మానవుడి పాపాన్ని, అది అడ్డుగోడగా మనిషికి దేవుడికి మధ్య వచ్చినప్పుడు దాన్ని తన సిలువతో తెగగొట్టినవాడు యేసుక్రీస్తు. ఆయన నరావతారంలో ఆయన స్వాభావికమైనటువంటి అద్భుతమైనటువంటి ఈ అనంత అగాధాన్ని పూర్తి చేస్తే, ఆయన సిలువలో ఈ పాపం వల్ల ఏర్పడినటువంటి దేవుడికి నరుడికి మధ్య ఏర్పడినటువంటి అగాధాన్ని పూర్తి చేశాడు. మళ్ళీ ఆ విధంగా ఒక దైవ మానవుడు సిలువలో చనిపోయినటువంటి పాపానికి నిష్కృతి చెల్లించినటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. మళ్ళీ నా భూతో నా భవిష్యత్తు. అందువల్లనే 1 తిమోతి 2:5 అక్షర సత్యమైంది. ఆయన ఒక్కడే. ఇప్పుడు నేను మన 21వ శతాబ్దానికి వస్తాను. మీరు అప్పుడప్పుడు వెళ్ళి అయ్యగారి దగ్గర ప్రార్థన చేయించుకుంటున్నారే, ఈ సత్యం తెలియక. బెల్లంపల్లికి వెళితే ఏదో స్వస్థత వస్తుందనుకుంటున్నారే, ఈ విషయం తెలియక. మీరు అనుకుంటున్నారు దైవజనుడు వచ్చి అయ్యగారు వచ్చి చెయ్యేస్తో ఏదో అయిపోతుంది. మధ్యవర్తులు లేరు. ఇప్పుడు మీరు మారుమనసు పొందినా పొందకపోయినా మీరు డైరెక్ట్గా ఆయన సన్నిధికి వెళ్ళగలరు. హెబ్రీ పత్రిక మీరు చదివితే, ఈయన గొర్రెల కోడెదూడల రక్తాన్ని తీసుకొని వెళ్ళిన ప్రధాన యాజకుడు కాదు, లేక తన పాపాల నిమిత్తం కూడా ప్రాయశ్చిత్తం చేయడానికి వెళ్ళినవాడు కాదు. పాపము లేని, పాపులలో చేరని, అతి పరిశుద్ధుడైన, మిక్కిలి హెచ్చైన ప్రధాన యాజకుడు. అందుకనే ప్రతి ఏడాది ఈయన సిలువలో చనిపోడు. గుడ్ ఫ్రైడే అప్పుడల్లా మీరేస్తారు ఆయన సిలువ, అంతే. ఆయన ఒక్కమారే చనిపోయాడు. ఆయన గొర్రెల యొక్క కోడిదూడల యొక్క రక్తం తీసుకొని వెళ్ళలేదు. అతి పరిశుద్ధ స్థలానికి, తండ్రి దగ్గరికి ఆయన ఒక్కమారే వెళ్ళాడు తన రక్తాన్ని తీసుకొని. ఈరోజు మనకి ఉత్తరవాది అక్కడ ఉన్నాడు. అందువల్ల మనం ఆయన సన్నిధికి, ఆ కృపా సింహాసనం దగ్గరికి డైరెక్ట్గా ఎప్పుడైనా వెళ్ళొచ్చు. మీకు ఒక ప్రకాశన్నో ఓ సతీష్ కుమార్ అక్కర్లేదు, ఓ గురువు గారు అక్కర్లేదు. యేసుక్రీస్తు వారు సిలువలో చనిపోయినప్పుడు తెర ఎందుకు చినిగింది? తెర ఎందుకు చినిగింది? ఏమిటా తెర కథ ఏంటి? తెర కథకు ఒకసారి తెర తీసి చూడండి, మీకు తెలుస్తుంది. ఆ తెర అవతలకి ప్రధాన యాజకుడు తప్ప ఎవడు వెళ్ళకూడదు. అది అతి పరిశుద్ధ స్థలం. అది కూడా సంవత్సరానికి ఒక మారే వెళ్ళాలి. అక్కడ అతను ఏదన్నా తప్పు చేస్తే, తప్పుగా ప్రవర్తించినా, ఆలోచించినా అక్కడే పడి చచ్చిపోతాడు. ఆ శవాన్ని మోసుకొని రావడానికి కూడా మళ్ళీ వెళ్ళకూడదు. అతనికి తాడు కడతారు, నడుంకి గంట కడతారు, పడినట్టు తెలియడానికి. ఆ తాడుతో యువతలకి లాగేసేయాలి. అలాంటి అతి పరిశుద్ధ స్థలము యాజకులు కూడా వెళ్ళడానికి వీల్లేదు. ప్రధాన యాజకుడు అది కూడా ఏడాదికి ఒక్క మారే వెళ్ళాలి, నియమించిన దినం రోజు. మరి తెర చినిగిపోయిందంటే అర్థం ఏమిటి? ఎప్పుడైతే ఆయన సిలువలో సమాప్తమైంది అన్నాడో తెర చినిగిపోయింది. ఒకే ఒక క్రీస్తు ఈరోజు దేవునితో మనల్ని అనుసంధానం చేశాడు. ఈరోజు మనకి ఆక దగ్గరికి, ఆ ఆంటీ దగ్గరికి పరిగెట్టక్కర్లా. ఆయన ఆ సిలువలో చనిపోయినప్పుడు ఏం జరిగిందో తెలుసా?
దేవుని దగ్గరికి వెళ్ళడానికి మాత్రమే ఛాన్స్ దొరకలా, యాక్సెస్ దొరకలా మనకి. దేవుడే వచ్చి మనలో జీవించడం మొదలెట్టాడు. పాత నిబంధనలో దావీదుకి లేని భాగ్యం, ఏలియాకి లేని భాగ్యం, హనోకుకి లేని భాగ్యం మనకు దొరికింది. ఎందరైతే ఆ శిలువ రక్తంలో కడుక్కుంటారో, బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ కాదు, ఎందరైతే శిలువ రక్తంలో పాప పశ్చాత్తాపం పొంది కడుక్కుంటారో, యేసుక్రీస్తుకి తమ జీవితాలను అర్పించుకుంటారో, వాళ్ళందరి గుండెల్లో ఆయన జీవిస్తాడు. ఈరోజు ఇక్కడికి వస్తేనే ప్రార్థన చేసుకోక్కర్లా, ఇంటి దగ్గర కూడా ప్రార్థన చేసుకోగలం. ఎక్కడ 2-3 కూడితే ఆయనతో మనం సంభాషించగలం. ఎవరి వల్ల ఇదంతా? ఒక్క క్రీస్తు వల్ల. ఓన్లీ క్రైస్ట్. నేను నెక్స్ట్ పాయింట్ వెళ్ళకముందు నేను వాట్ ఐ వాజ్ డూయింగ్, ఐఎమ్ డూయింగ్ ఆర్ ఐ హ్యావ్ బీన్ డూయింగ్ ఏంటంటే, ఈ పాత పునాది సత్యాలను, సూత్రాలను తీసుకొని నేటి క్రైస్తవ్యానికి అప్లై చేస్తున్నాను ఈ సాయంత్రం. క్రీస్తు ఒక్కడే. క్రీస్తు ఒక్కడే అన్నప్పుడు ఆయన స్థానాన్ని ఇంకెవడు ఆక్రమించకూడదు. అది బిల్లి గ్రహమైనా, అది పోప్ అయినా, మరొకళ్ళైనా. క్రీస్తే ప్రమాణం, క్రీస్తే పునాది, క్రీస్తే మధ్యవర్తి, క్రీస్తే పురికొల్పు, క్రీస్తే మాదిరి. అందుకని విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడు కాబట్టి ఆయన్ని మాత్రమే చూస్తూ పరిగెట్టాలి. మీరు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 11వ అధ్యాయం చదివితేనే దాని విలువ మీకు తెలుస్తుంది. 11వ అధ్యాయంలో హెమాహిమీలైనటువంటి వ్యక్తుల గురించి రాశాడు. అక్కడ అబ్రహాం ఉన్నాడు, అక్కడ దావీదు ఉన్నాడు, అక్కడ మోషే ఉన్నాడు. హెమాహిమీలైన వ్యక్తులు ఉన్నారు అక్కడ, విశ్వాస వీరులు, హీరోస్ ఆఫ్ ఫెయిత్. వాళ్ళందరి గురించి చెప్పాక వాళ్ళ వైపు చూడమనలా. వాళ్ళందరి గురించి చెప్పాక వాళ్ళ వైపు చూడమనలా. ఇంత గొప్ప సాక్షి సమూహము మనలను ఆవరించి ఉన్నందున ఏ అబ్రహాం వైపో, ఏ దావీదు వైపో చూడవయ్యా అనలా. కేవలం క్రీస్తు. అబ్రహాం వైపు చూస్తే అబద్ధం దగ్గర నాకు మాదిరిగా ఉండలేడు. దావీదు వైపు చూస్తే వ్యభిచారం దగ్గర నాకు మాదిరిగా ఉండలేడు. కానీ క్రీస్తు వైపు చూస్తే అన్ని విషయాల్లో ఆయన నెగ్గినవాడు, ఓడిపోనివాడు, మాదిరి. ఇక్కడ ఉన్న యంగ్స్టర్స్ కూడా చెప్తున్నా, అందుకే ప్రకాష్ అన్న మీ ఫ్యాన్ నేను, రాజ్ ప్రకాష్ పాల్ అన్న మీ ఫ్యాన్ నేను సతీష్ కుమార్ గారి అబ్బాయిని చూడకపోతే మిస్ అయిపోతున్నాను. బాగా తగిలించాలి ఒక రూములో పడేసి మిమ్మల్ని. ఈ దరిద్రం నుంచి బయటికి రండి. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ ఫ్యాన్, యూ మస్ట్ బికమ్ ఎ ఫ్యాన్ ఆఫ్ క్రైస్ట్ అండ్ క్రైస్ట్ అలోన్. కేవలం క్రీస్తే. ఒకవేళ ప్రకాష్ అన్న, సతీష్ కుమార్ చచ్చిపోయినా మీకోసం అది పనికిమాలిన రక్తం అవుతుంది, అది మిమ్మల్ని కడగలేదు. క్రైస్ట్ అలోన్. నువ్వు ప్రేమిస్తే, గీమిస్తే, నువ్వు పూజిస్తే, గీజిస్తే ఆయన్ని మాత్రమే, ఇంకొకడు లేడు. ద థర్డ్ థింగ్, పునాది సత్యం ఏమిటంటే, మూడోది విశ్వాసం. కేవలం విశ్వాసం. సోలా స్క్రిప్టురా, సోలా క్రిస్టోస్ అండ్ సోలా ఫిడే, బై ఫెయిత్ అలోన్. మళ్ళీ ఈ పునాది సత్యం ఎలా పుట్టిందంటే, రక్షణ కేవలం విశ్వాసాన్ని బట్టి వస్తుంది. రక్షణ నీతి క్రియలను బట్టి రాదు అని చెప్పడానికి పుట్టింది. బట్ దాని యొక్క ఎక్స్టెన్షన్ మనం తర్వాత చూద్దాం. మీకు చదివి వినిపిస్తున్నాను. రోమాపత్రికలో 1వ అధ్యాయం 17వ వచనం. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము, విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. 3వ అధ్యాయం 20వ వచనం, అదే రోమాపత్రిక. ఏలైనగా ఎందుకంటే
ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. నువ్వు లెంట్ చెయ్యి, నువ్వు టెన్షన్గా టైంకి రా చర్చికి, నువ్వు ఒక్క నెల కూడా మిస్ అవ్వకుండా, లేక ఒక్క వారం కూడా మిస్ అవ్వకుండా సంస్కారంలో ప్రభురాత్రి భోజనంలో పాల్పొందు, నువ్వు పునాది వేసిన దగ్గర నుంచి ఇక్కడే ఉండు, సీనియర్ మోస్ట్ మెంబర్ అవ్వు, లేక నువ్వు ప్రెసిడెంట్ అవ్వు, లేక నువ్వు ఏ థియోలాజికల్ కాలేజ్కి వెళ్ళి పాస్టర్ అయ్యి ఇక్కడికి రా, నీకు నీతి అంటుకోదు. మీకు తెలుసా 21వ శతాబ్దంలో చాలామంది పాస్టర్లకి మారుమనసు లేదు, చాలామంది యూట్యూబ్ స్పీకర్లకి మారుమనసు లేదు. అమ్మా నాన్నని బట్టి వచ్చేసారు, వాగ్దాటిని బట్టి వచ్చేసారు, మార్కెటింగ్ ట్రిక్స్ని బట్టి వచ్చేసారు. అందుకని వాళ్ళ దగ్గరికి వచ్చేటటువంటి సాక్ష్యం చెప్పేవాళ్ళు ఉంటారే, వాళ్ళు కూడా ఎప్పుడు మారుమనసు గురించి మాట్లాడరు. నేను ఒకప్పుడు వ్యభిచారిని, ఇప్పుడు మారాను. నేను ఒకప్పుడు హంతకుడిని, ఇప్పుడు మారాను. నేను ఒకప్పుడు భార్యను కొట్టేవాడిని, ఇప్పుడు ఆవిడ కొట్టినా ఏమనట్లేదు, నేను మారాను. ఎవరు చెప్పట్లేదు. ఇప్పుడు సాక్ష్యాలన్నీ ఏంటంటే కడుపులో గడ్డ మాయమైంది, కడుపులో బిడ్డ పుట్టాడు, బిడ్డ పడ్డాడు, వ్యాపారంలో 20 లక్షలు వచ్చాయి. ఎందుకంటే అయ్యగారికే లేదుగా మారు మనసు. ఈయన చెప్తున్నాడు ఇక్కడ, విశ్వాసం లేకుండా రక్షణ లేదు. నీతిమంతుడని ఎవడు కూడా సత్క్రియలను బట్టి నీతిమంతుడు కాలేడు, ధర్మశాస్త్ర క్రియల వల్ల. అదేంటి, ఆయన వ్యభిచారం చేయలేదట, ఆయన దొంగతనం చేయలేదట, ఆయన హంతకుడు కాదట, అదేమిటి ఆయన నీతిమంతుడు కాదా? నీతిమంతుడే, కానీ దేవుణ్ణి మెప్పించే అంత నీతిమంతుడు కాదు. మీరు పరీక్షల్లో పాస్ అవ్వాలంటే ఎన్ని మార్కులు రావాలి? 35 రావాలి కదా, అంతేనా? మా చిన్నప్పటి నుంచి 35, ఇంకా మార్చలేదు. 35 రావాలి కదా. 2 మార్కులు వచ్చినోడు ఫెయిలే, 34 మార్కులు వచ్చినోడు ఫెయిలే. ఆ టైపు ఉంటారు అంతే. అందరూ తోటి పాపులు, కొలీగ్స్ పాపంలో. నీతి చేయలేక ఫెయిల్ అయిన బ్యాచ్. నీకెన్ని మార్కులు అని కొనుక్కోవడం తప్ప ఎవడు కూడా జీవగ్రంథంలో నెంబర్ ఉండదు, హాల్ టికెట్ నెంబర్ ఉండదు. అది పరిస్థితి. పూజారితో సహా, పాస్టర్ గారితో సహా, పోపు గారితో సహా. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు ఈయన? అదే రోమపత్రిక మనం కంటిన్యూ చేస్తే, ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. ఏమిటది? దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిస్తున్నారు. ఈ విషయం ధర్మశాస్త్రంలోనే ఉందట, ప్రవక్తలు కూడా చెప్పారట. అది యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలమైనదై నమ్మువారికి అందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. విశ్వాసం ద్వారా కలుగుతుందట ఇది. కొంతమంది ఏమంటారంటే విశ్వాసం అసలు మన దగ్గర ఉండదు, విశ్వాసాన్ని దేవుడు కొంతమందికి ఇస్తాడు, కొంతమందికి ఇవ్వడు అంటుంటారు కొంతమంది. సరిగా అర్థం చేసుకోవాలి. విశ్వాసం పెట్టే శక్తి మన దగ్గర ఉండకపోవచ్చు, దానికి దేవుడు సహాయం చేయవచ్చు. కానీ విశ్వాసం సహజంగా మనిషి ఫ్యాకల్టీలో ఇచ్చాడు దేవుడు. మనిషిని దేవుడు తన పోలికలో చేసుకున్నప్పుడు కొన్ని సామర్థ్యాలు ఇచ్చాడు. రీజనింగ్ చేసేటువంటి, లాజికల్గా ఆలోచించే సామర్థ్యం ఉంది, ఇమాజిన్ చేసే, ఊహించే సామర్థ్యం ఉంది, ఊహాపటిమ, హేతుపటిమ, ఆలోచించే సామర్థ్యం ఉంది, ఆలోచన పటిమ. అలాగే మనిషి పరిమితమైన జ్ఞానం కలవాడు కాబట్టి దేవుడు దయ ఉంచి అతనికి సహజంగా ఒకటి ఇచ్చాడు, అది విశ్వాసం అనే ఫ్యాకల్టీ. అందుకని మీరు చూడండి, ఒక నాస్తికుడి దగ్గరికి వెళ్తే
అతను ఆటో ఎలా ఎక్కుతాడు? హేతువాది కూడా ముందు హేతువుతో వాదించి ఆటో ఎక్కడో. హేతువుతో వాదిస్తాడా? ఎంతకాలం నుంచి ఆటో వేస్తున్నావు, లైసెన్స్ ఒకసారి చూపించు, ఆటోకి బ్రేకులు ఉన్నాయా, ఏదో ఒకసారి వెయ్యి, కొంచెం అలా వేసి వెళ్ళి వెయ్యి, ఎలా ఉంది, ఇవేమీ అడగకుండానే హేతువు ఉపయోగించకుండానే ఆటో అని చెప్పి వాడు ఆగంగానే ఎక్కి కూర్చుంటాడు. దేంతో? విశ్వాసంతో. అయితే మనిషి పాపం చేసినప్పుడు ఈ ఫ్యాకల్టీస్ అన్నీ దెబ్బతిన్నాయి. జీరో అవ్వలేదు, కానీ దెబ్బతిన్నాయి. అందుకనే ఆత్మదేవుడు సాయం చేయకుండా నేను దేవుళ్ళ విశ్వాసం పెట్టలేను. అయితే ఆత్మదేవుడు నిష్పక్షపాతి. ఆయన కొందరికి సాయం చేసి కొందరికి సాయం చేయకుండా ఉండడు. అయితే విశ్వాసం అంటే ఏమిటో మనం ఇక్కడ నిర్వచించుకోవాలి. విశ్వాసం అంటే తలకాయతో నమ్మడం కాదు. మనం క్రైస్తవ కుటుంబంలో పుట్టామనుకోండి, మన పిల్లలు కూడా నమ్ముతారు యేసుప్రభు దేవుడు, యేసుప్రభు చనిపోయాడు మన పాపాల కోసం, యేసుప్రభు తిరిగి లేచాడు, యేసుప్రభు మరణాన్ని గెలిచినవాడు. కానీ అది రక్షణ ఇవ్వదు. అది మానసికమైన నమ్మకం కాదు. నమ్మకం అంటే బైబిల్ పరిభాషలో దేవునికి సమర్పించుకుండే నమ్మకం. యోహాను సువార్త 2వ అధ్యాయం 23-24 వచనాలు మీరు చదివితే, ఆయన కానా వివాహం నుంచి యెరూషలేముకి వెళ్ళి అనేకమైన సూచక్రియలు చేశాడు. అనేకమైన సూచక్రియలు చేశాక అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. కానీ వాళ్ళ విశ్వాసాన్ని ఆయన అంగీకరించలేదు. ఎందుకంటే కమిట్మెంట్ లేదు. యేసుక్రీస్తు వారు 6,000 మందికి, ఆయన 5,000 మందికి రొట్టెలు పంచిన తర్వాత ఆయన వెంటపడ్డారు ఒక బ్యాచ్. కానీ వాళ్ళు రొట్టెల కోసం వచ్చారు తప్ప ఆయన కోసం రాలేదు. వాళ్ళ విశ్వాసాన్ని కూడా ఆయన తిరస్కరించాడు. ఈ రోజున బెల్లంపల్లికి ఎందుకు వెళ్తున్నాం? విశ్వాసం యేసుప్రభులో కాదు. యేసుప్రభులో విశ్వాసం ఉంటే నువ్వు ఇంట్లో ఉండి కూడా మారుమనసు పొందొచ్చు. విశ్వాసం అనేది ఏమిటంటే దేవునికి పరిపూర్ణంగా మన జీవితాన్ని ఇచ్చి వేసుకోవడం. నాయనా, నేను ఎంత మంచిదాన్నైనా మంచివాడినైనా నీ రక్తంతో నన్ను కడక్కపోతే నేను నీ స్థాయి, నీ మీట్ అయ్యేటువంటి, నీ ప్రమాణాన్ని చేరేటువంటి నీతి, పరలోకాన్ని చేరే నీతి నా దగ్గర లేదు. ఎంత నీతి, పరలోకాన్ని చేర్చే అంత నీతి అని ఎవరైనా ప్రశ్నిస్తే మీరేం చెప్తారు? ఎంత నీతైనా పరలోకాన్ని చేర్చలేని నీతే. దాని జవాబు అదే. అందుకనే తన నీతితో మనల్ని కప్పాడు. అందుకే మార్టిన్ లూథర్ ఇలా ప్రార్థన చేశాడు, లార్డ్ థౌ ఆర్ట్ మై సిన్ అండ్ ఐ యామ్ దై రైచియస్నెస్. నైనా నాలో ఏ కోశానా నీతి లేదు. మార్టిన్ లూథర్ జీవితాన్ని ఒకసారి చూడండి. మనలాంటి బ్రతుకు కాదైంది. ఒక క్రైస్తవ సన్యాసి, నిష్ఠా గరిష్టమైన జీవితం, అగస్టీనియన్ ర్యాంక్లో ఉన్నటువంటి ఒక క్రైస్తవ సన్యాసి. మరి మార్టిన్ లూథర్ అనుకోవచ్చుగా, నాకెందుకయ్యా మారు మనసు అనుకోవచ్చుగా. అనుకోలేదు. ఆయన నీతిమంతుడిగా నిష్ఠాగరిష్టంగా జీవించే మార్టిన్ లూథరే ధర్మశాస్త్రం వలన నీతి నన్ను రక్షించదని తెలుసుకున్నాడు. రోమపత్రిక చదువుతున్న రోజు కదిలిపోయాడు. క్రీస్తు సిలువను ఆశ్రయించాడు, విశ్వాసం నిలుపుకున్నాడు. సో విశ్వాసం అంటే ఏమిటంటే నా నీతి కాదు, కేవలం క్రీస్తు నీతే నన్ను రక్షిస్తుంది. ఇది మొదటి విషయం. రెండవది, విశ్వాసం అంటే నా బ్రతుకంతటిని ఆయనకి ఇచ్చివేయడం. ఇక మీదట దీని మీద నాకు హక్కులు లేవు. సిలువలో నీ హక్కులన్నీ కాల రాసుకొని నా స్థానంలో, నాకు బదులుగా, నా పక్షాన, నా కోసం నువ్వు చనిపోయావు. ఇప్పుడు నేను నీకు ఇచ్చి వేసుకుంటున్నాను. విశ్వాసం అంటే క్రీస్తుకు ఇచ్చి వేసుకోవడం, మనసా వాచా కర్మన ఇచ్చి వేసుకోవడం. మన ప్రాణాత్మ దేహాల మీద, మన జీవితంలోని ప్రతి రంగం మీద, మన వ్యక్తిగత, సామాజిక, కుటుంబ, దాంపత్య, వృత్తి జీవితాలపైన, ఆధ్యాత్మిక జీవితం పైన ఆయన్ని ప్రభుగా ఒప్పుకోవడం. ఎక్కడ విధేయత ఉండదో ఆయన ప్రభుత్వానికి, అక్కడ విశ్వాసం ఉండదు. విధేయత లేని విశ్వాసాన్ని ఆయన అంగీకరించడు.
ఇది తెలియకపోతే మీరు ఫేక్ విశ్వాసంలో ఉన్నట్టే. ఒకవేళ నువ్వు విశ్వాసం అయితే నీ ఫేస్బుక్ అకౌంట్ మీద కూడా ఆయనకు అధికారం ఉంది. ఒకవేళ నువ్వు విశ్వాసం అయితే నువ్వు పక్కకెళ్ళి నీ భార్యకి తెలియకుండా మాట్లాడుతుంటావే, దాని మీద కూడా ఆయనకి అధికారం ఉంది. ఒకవేళ నువ్వు విశ్వాసం అయితే అమ్మకి నాన్నకి తెలియకుండా తలుపులు వేసుకొని ఫేస్బుక్ చూస్తుంటావే, దాని మీద కూడా ఆయనకి అధికారం ఉంది. అంటిల్ అండ్ అన్లెస్ యు సబ్మిట్ ఎవ్రీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్, యు ఆర్ నాట్ ఎ బిలీవర్. ఆ తర్వాత కృప, సోలా గ్రేషియా. కృప గురించి కూడా ఈరోజు విపరీతమైనటువంటి తప్పుడు బోధ వచ్చేసింది. వాళ్ళు కృప అని ఎందుకన్నారంటే, క్రియలు కాదు బాబు కృప. కృప అంటే ఏమిటి? ఎవ్వడు అర్హుడు కాకపోయినా ఆయన దయదలుస్తాడన్నమాట. కృప అంటే ఏమిటంటే, అర్హత లేని వాడికి అర్హతనిచ్చేది కృప, అర్హత లేని వాడిని హక్కున చేర్చుకునేది కృప, క్షమించలేని వాడిని క్షమించడానికి అర్హత లేని వాడిని క్షమించేది కృప, ప్రేమించడానికి అర్హత లేని వాడిని ప్రేమించేది, ప్రేమలో ముంచెత్తేది కృప. ఇది కృప. అందుకని ఆనాడు పెద్దలు ఏమన్నారంటే, మీరు కృపచేతనే రక్షణ పొందారు. పౌలు మొదలుకొని రిఫార్మర్స్ వరకు. అంటే దేవుడు దయదలచకపోతే నాకు రక్షణ లేదు. నేనేదో తపస్సు చేస్తే ఆయన దిగి రాలా, నాలో ఏదో టాలెంట్ ఉందని ఆయన వచ్చి ఇక్కడికి నన్ను రక్షించలా. నిజానికి నేను ఒక అనామకుణ్ణి, నాకు విలువ కట్టాడు తన కృపతో. అయితే కృప అక్కడతో ఆగిపోదు. విశ్వాసం ఎలాగా క్రైస్తవ జీవితంలో నేను మెట్టు తర్వాత మెట్టు పెరగడానికి, ఇందాక మనం చదివినట్టుగా విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు, కృప మూలముగా అంతకంతకు కృపలో నేను బలం పొందాలి. నేను క్రీస్తులోకి వచ్చిన తర్వాత కూడా నాకు కృప కావాలి. నేను ప్రసంగం చేయడానికి కూడా నాకు కృప కావాలి. 33 ఏళ్ల నుంచి ఈ పరిచర్యలో ఉన్నాను నేను. నన్ను నేను నమ్ముకొని ఇక్కడికి ఎక్కానంటే అది మీకేం మేలు చేయదు. మేబీ మిమ్మల్ని కాసేపు నవ్వించి అలరించి ఆహ్లాదపరిచి వెళ్ళిపోతానేమో నేను, కానీ మిమ్మల్ని క్రీస్తులో పెంపార చేయడానికి నేనేం చేయలేను. ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరైనా రక్షణ పొందడానికి నేనేం చేయలేను. కృప కావాల్సిందే. బ్రతకడానికి కృప, క్రీస్తులో బ్రతకడానికి ఇంకా కృప. నేను ఏం చేయాలన్నా నాకు కృప కావాలి. ప్రభువు కృపలో బలవంతుడవు కమ్ము అన్నాడు. అందుకనే కుమారుడైన తిమోతిని, ఆధ్యాత్మిక కుమారుడైన తిమోతిని, కృప గురించి మీకు గొప్ప విషయాలు చెప్పాలి. కృప మన కష్టాల కంటే గొప్పది. కృప ఎప్పుడు చూసినా మనకి నీట్లో సీటు, ఎంసెట్లో సీటు తెచ్చిపెట్టేది కాదు. కృప అంటే, కృప అంటే ఇల్లు కట్టించి పెట్టేది, లేకపోతే బంగ్లా తెచ్చిపెట్టేది, లేకపోతే BMW కారు కొనిచ్చేది కాదు. కృప కృప అంటే ఏమిటంటే, ఇవేమి లేకపోయినా బతకడానికి శక్తినిచ్చేది. అది కృప. లోకానికి ఎదురీదాల్సి వచ్చినప్పుడు నాకు బలాన్ని ఇచ్చేది కృప. అపవాదిని ఎదిరించాల్సి వచ్చినప్పుడు నాకు బలాన్ని ఇచ్చేది కృప. పాపాన్ని నేను ఎదిరించి జయించాల్సి వచ్చినప్పుడు, శోధనను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు నాకు బలాన్ని ఇచ్చేది కృప. నాకు ఆరోగ్యం చెడిపోతే దేవుడిని నేను అడిగితే ఆయన నిన్ను స్వస్థపరచను అంటే, ఆ అనారోగ్యంతో బతకడానికి కూడా నాకు నా ఖాళీని, నా వెలితిని నింపేది కృప. నా ప్రతి ఇనడిక్వెసీని పూడ్చేది కృప. నా ప్రతి చాలనితనంలో కృప చాలును. ప్రతి మనిషికి, ప్రతి విశ్వాసికి ఒక చాలనితనం ఉంటుంది కనీసం. పౌలుకు కూడా ఒక చాలనితనం ఉంది. కానీ ప్రతి చాలనితనంలో నన్ను నింపేది కృప. కృప బలం కింద ఉన్నవాడు, కృప చాలును అనుకునేవాడు ఎప్పుడు ఎగిసిపడ్డు, వినమ్రంగా ఉంటాడు. కృప నాకు అక్కర్లేదు అనుకున్నవాడే ఎగిసిపడతాడు.
కృపచేతనే బ్రతుకుతాం మనం. కృపచేతనే మాత్రమే రక్షింపబడం మనం. కృపచేతనే పరిశుద్ధులంగా జీవిస్తాం. కృపచేతనే క్రీస్తుని అంటిపెట్టుకొని వెళ్తాం. కృపచేతనే క్రీస్తును మనం కావలించుకుంటాం. కృపచేతనే క్రీస్తు సారూప్యతలోకి ఎదుగుతాం. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఏమండి? కనుక ఈ రోజున మీ దృష్టికి నేను ఈ విషయాలు తీసుకొచ్చాను. నేను ముగిస్తాను. ఇది కూడా ఈ రోజుల్లో చాలా ప్రాముఖ్యమైన విషయం. సోలీ డియో గ్లోరియా అంటే కేవలం దేవుడే మహిమ పొందాలి. కేవలము దేవుడే మహిమ పొందాలి. మన భారతీయులకి ఒక సమస్య ఉంది. అదేంటంటే మనుషుల్ని పోగొట్టడం, మనుషుల్ని పైకెత్తడం. వ్యక్తి పూజ చాలా సులభంగా చేసేస్తాం మనం. మన సంతాప సభలకు ఒకసారి వెళ్ళండి మీరు. నా ఫ్రెండ్ అనేవాడు, ఎట్లాంటి దుర్మార్గుడైనా రౌడీ అయినా హంతకుడైనా సంతాప సభలో మన వాళ్ళందరూ కలిసి ప్రసంగించి వాడిని మొత్తానికి పరలోకం పంపించేస్తారట. సంతాప సభలో ఆడిన అబద్ధాలు మనం ఇంకెక్కడ చెప్పం. ఏమండి? అవునా? సంతాపం చచ్చిపోయినోడికి కాదు, విడుగుబడ్డోళ్ళకి కాదు, ఈ అబద్ధాలు చెప్పేవాళ్ళకి సంతాప సభ పెట్టాలి. ఎందుకంటే ఒకరోజు ఆయన వస్తాడు, మ్యూజిక్ వాయిస్తాడు. జీవం గల దేవుని చేతిలో పడుట బహు భయంకరం. మనం వ్యక్తి పూజకి పునాదులు వేస్తాం. మనం అందుకనే మన క్రైస్తవంలో ఈ రోజున సింగర్స్ని, పాస్టర్స్ని, ప్రీచర్స్ని, స్పీకర్స్ని పూజిస్తున్నాం. కానీ దేవుడు ఊరుకోడు. మహిమ చెందితే కేవలం ఆయనకే చెందాలి, ఇంకెవరికీ లేదు. ఆయన మాత్రమే ఉండాలి. సంఘానికి శిరస్సు ఎవరు? ఆయనే. సంఘానికి పునాది ఎవరు? ఆయనే. సంఘం ఎవరి శరీరం? ఆయనదే. సంఘం పెళ్లి కూతురు అయితే పెళ్లి కుమారుడు ఎవరు? ఆయనే. కాబట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు ఆయనకే చెల్లాలి అని పరలోక ప్రార్థనలో చెప్తాం. కానీ సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు యూట్యూబ్లో మనకే చెల్లించుకుంటాం. మనం పరలోక ప్రార్థన చెప్తాం, మనలోక ప్రార్థనలో జీవిస్తాం. ఇది ప్రాబ్లం. అబద్ధపు క్రైస్తవం. క్రీస్తును మహిమపరచడం అంటే ఏమిటంటే ఆయన నెత్తిన పెట్టుకొని పూజించాలి. ప్రతి చిన్న విషయానికి ఆయన కోసమే చేయాలి, ఆయనను దృష్టిస్తూ చేయాలి, ఆయనను ఘనపరచడానికి చేయాలి. మీరు భోజనము చేసినను పానము చేసినను ఆయన కోసమే చేయాలి. కొలస్సీ పత్రిక 3:23 మీరు చదివితే, మీరు మనుషుల నిమిత్తము కాక మీరు ఏది చేసినను, వంటగదిలో ఆమ్లెట్ వేసినను. ఎందుకు ఆమ్లెట్ కొన్నిసార్లు సరిగ్గా రాదు? భర్త మీద కోపం ఉంటుంది. నువ్వు క్రీస్తు కోసం వేసావు అనుకో ఆమ్లెట్, అది అద్భుతంగా ఉంటుంది. ఎందుకు పరీక్షల్లో రిజల్ట్ వచ్చినప్పుడు నెంబర్ ఉండదు? ఈరోజు 10th క్లాస్ రిజల్ట్ అనుకుంటా కదా, ఎందుకు ఉండదు? నువ్వు అమ్మ కోసమో నాన్న కోసమో చదువుతావు, వార్డెన్ కోసమో ఇంకొకరి కోసమో చదువుతావు, లేకపోతే నీకేదో రావాలని చదువుతావు, నీకేదో చప్పట్లు కావాలని చదువుతావు. కానీ నువ్వు దేవుడి కోసం చదివితే ఆ లెక్క వేరు. ఎందుకు 9/10 వస్తే ఆత్మహత్య చేసుకుంటున్నావు? నువ్వు నీ కోసం చదివావు. అదే దేవుడి కోసం చదివితే 8/10 వచ్చినా 10/10 కంటే సంతోషంగా ఉంటావు. ఎందుకని డాక్టర్లని, ఇంజనీర్లని మాత్రమే చేస్తున్నాం మనం పిల్లల్ని? ఎందుకంటే లోకంలో పేరు కావాలి. అంటే ఒక క్లర్క్ మనిషి కాదు, ఓ తహసీల్దార్ మనిషి కాదు, ఏమండి, ఓ ప్రొఫెసర్ మనిషి కాదు, ఓ టీచర్ మనిషి కాదు, అసలు ఉద్యోగమే కాదు. డాక్టర్ అయితేనే, ఇంజనీర్ అయితేనే. ఎందుకంటే ఎదురింటి అమ్మాయి అయింది కదా, మన అమ్మాయి కూడా అవ్వాలి. గ్లోరీ ఎవరికి?
మనకి, మన కుటుంబానికి, మన ప్రతిష్ట, మన కుల ప్రతిష్ట, మన ఇంటి పేరు ప్రతిష్ట, మన కుటుంబ ప్రతిష్ట. ఆయనకి మాత్రం ఏమీ లేదు. క్రైస్తవుడు సోలీ డియో గ్లోరియాలో జీవిస్తాడు. అంటే కేవలము దేవుడికే మహిమను ఆపాదిస్తూ ఆయన కోసం జీవిస్తాడు. మీరు యేసుక్రీస్తు వారిని ఒకసారి చూడండి, ఆయన జీవితాన్ని. పుట్టింది మొదలు ఆయన ఎప్పుడు నా తండ్రి పని, నా తండ్రి పని. ఆయన ఏమిటయ్యా ఇంత గొప్ప ప్రసంగం చేసావు? నా తండ్రిది. ఏమిటయ్యా ఇంత గొప్ప సూచక్రియలు చేస్తున్నావు? నా తండ్రి, నన్ను పంపినవాడు గొప్పతనం. ఆయన నాకంటే గొప్పవాడు. చివరికి వెళ్ళి గెత్సెమనేలో చివరి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన కళ్ళల్లోకి చూసి, తండ్రి కళ్ళల్లోకి, తండ్రి, భూమి మీద చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని నేను ముగించాను, సంపూర్ణంగా ముగించాను, ముగించి నేను మహిమపరిచాను. ఇప్పుడు నువ్వు నన్ను భూమి పుట్టక మునుపు నీ దగ్గర నాకు ఏ మహిమ ఉందో ఆ మహిమతో మహిమపరచు. అక్కడ ఒక పాయింట్ మీరు మిస్ అయిపోయారు. నన్ను మహిమపరచు అంటున్నప్పుడు ఆయన ఇంకో మాట కూడా అన్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం మీరు చదివితే, నిన్ను మహిమపరచడానికి నన్ను మహిమపరచు అన్నాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. అంటే తనకి మళ్ళీ మహిమను ఆపాదించమని చెబుతున్నప్పుడు కూడా ఆయన కన్సర్న్ అంతా తండ్రికి మహిమ చెందాలి. తాను మహిమపరచబడినప్పుడు ఆ మహిమ ద్వారా తండ్రికి మహిమ రావాలి. ఆయన అంటాడు, మీరు బహుగా ఫలిస్తే తండ్రి మహిమపరచబడతాడు. మీ సత్క్రియలు తండ్రి మహిమపరచబడినట్లు అన్యుల ముందు ప్రకటించండి, ప్రకాశింపనీయండి అంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ఆయన వచ్చి తను తాను మహిమపరచుకోడు, క్రీస్తును మహిమపరుచుకుంటాడు. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక నేను చెప్పిన వాటి నుంచి తీసుకొని మీకు బోధిస్తాడు కనుక, మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు కనుక ఆయన నన్ను మహిమపరుస్తాడు. ప్రకటన గ్రంథం ఎవరు రాయించారు? నేను ప్రభు దినమున ఆత్మవశుడనై ఉండగా. కానీ మీకు ప్రకటన గ్రంథంలో ఎవరు ఎక్కువ కనపడతారు? ఆత్మ కనపడతాడా, క్రీస్తు కనపడతాడా? క్రీస్తే కనపడతాడా? అలాస్ మన దైవజనులు, మన పాస్టర్లు, మన స్పీకర్లు, మన డీకన్లు, మన కమిటీ మెంబర్లు, మన క్రైస్తవులు దేవుణ్ణి మహిమపరచడం నేర్చుకుంటే ఈ పాటికి భారతదేశానికి ఆయన మహిమ ఏంటో తెలిసి ఉండేది, ఆయన గొప్పతనం ఏంటో తెలిసి ఉండేది. దేవుని మహిమపరచడానికే మనం ఉన్నాం. ఆయన చెప్తున్నాడు, సమస్తమును ఆయన మూలముగా కలిగింది, సమస్తము ఆయన కోసమే చేసుకున్నాడు, సమస్తము ఆయన ద్వారానే జరిగింది. ఈరోజు నువ్వున్నావు, నేనున్నాను అంటే ఈ లోకంలో ఆయన ద్వారా వచ్చాం, ఆయన మూలంగా వచ్చాం, ఆయన కోసమే ఉన్నాం, అంతే, మరొకటి లేదు. దేవుణ్ణి మహిమపరిచినప్పుడు బ్లెస్సింగ్ ఏంటో తెలుసా? ఆయన మిమ్మల్ని మహిమపరుస్తాడు. మీకు ఆటోమేటిక్గా ఘనత దొరుకుతుంది. మిమ్మల్ని మీరు పైకి ఎత్తుకోండి, ఒకరోజు పడకపోతే అడగండి. దేవుడు మిమ్మల్ని ఎత్తనివ్వండి, ఎవడైనా పడదోస్తే అడగండి. మనం నేర్చుకోవాలి. 5 ప్రమాణాలతో మనం 21st సెంచరీలో కూడా జీవించాలి. కేవలం రక్షణకి మాత్రమే కాదు, ఇవి పునాది రాళ్ళు, పునాది సత్యాలు, ప్రమాణాలు. క్రైస్తవ జీవనం అంతటికి, క్రైస్తవ పరిచర్య అంతటికి, క్రైస్తవ విశ్వాస జీవితం అంతటికి ఇవి పునాది రాళ్ళు, పునాది సత్యాలు, ప్రమాణాలు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. మీరు నెమరు వేసుకోవాలని, మళ్ళీ ఆ లోతును అర్థం చేసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. మీ మధ్య దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక.